రోజా, బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో హీరోగా నటించిన అరవింద్ స్వామి కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కడలిలో రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి అది అట్టర్ ఫ్లాప్ అవడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఎటొచ్చి డైరెక్టర్ రాజా ఎలా కన్విన్స్ చేశాడో ఏమిటో తన్ని ఒరువన్లో విలన్గా చేయడానికి అరవింద్ స్వామిని ఒప్పించాడు. ఇక ఆ సినిమాలో అరవింద్ స్వామి పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మిగిలిపోయింది. ఇక ఇదే సినిమా రీమేక్ తెలుగులో ధృవ పేరుతో తీద్దామనుకున్నప్పుడు బోల్డంత మందిని స్క్రీన్ టెస్ట్ చేశారు హీరో రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కానీ ఏ ఒక్క నటుడు కూడా అరవింద్ స్వామి లెవెల్లో సూట్ కాలేదు. దాంతో ఏమి చెయ్యాలో తెలియక ధృవ టీం అరవింద్ స్వామినే విలన్గా చేయమని రిక్వెస్ట్ చేశారు. ముందు ఒప్పుకోకపోయినా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్తో ధృవాలను నటించడానికి అరవింద్ స్వామి ఒప్పుకున్నాడు. మరి తమిళ్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి అరవింద్ స్వామియే విలన్ కాబట్టి ధృవ సినిమా మీద ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుంది అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆతృత. అతను బాగుంది అంటాడా, బాలేదు అంటాడా పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మొన్న ఎడిటెడ్ వెర్షన్ చూసిన అరవింద్ స్వామి ధృవ చూసి షాక్ అయిపోయాను, వాట్ ఏ టేకింగ్ అని తెగ మెచ్చుకున్నాడట. దాంతో ధృవ టీం ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో సినిమాని ఫ్యాన్స్ ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోతోంది. ఇంకా December 2 అసలు రిపోర్ట్ తెలిసిపోతుంది. అరవింద్ స్వామి రైటో రాంగో.